హలో ఎవ్రీవన్. కొండలు లోయల మధ్య ఎంతో అందంగా కనిపించే ఈ యాగంటి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఒకప్పుడు ఉమామహేశ్వరులు తమ వాహనమైన నందితో తమ యొక్క భూలోక విహారానికి ఒక మంచి ప్లేస్ ని సెలెక్షన్ చేయమని నందితో చెప్పి పంపిస్తారు. అప్పుడు నందీశ్వరుడు భూలోకమంతా వెతికి వెతికి ఈ ప్లేస్ ని చూడగానే ఉమామహేశ్వరుల విహారానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుందని, నందీశ్వరుడు ఇంత మంచి ప్లేస్ ని తను సెలెక్షన్ చేశాననేసి ఎంతో ఆతృతతో నేగంటి నేగంటి అని సంతోషంతో రంకెలు వేస్తారండి. ఆ కేకలకు ఉమామహేశ్వరులు అక్కడ ప్రత్యక్షమై నందీశ్వరుణ్ణి మెచ్చుకొని, నీవు కనిపెట్టిన ఈ ప్రదేశం నేగంటి అన్న పేరుతో ప్రసిద్ధి చెందుతుందని, తమ విహారానికి ఇక్కడికి వస్తూ ఉంటామని, తాము ప్రత్యక్షంగా ఇక్కడ కొలువై ఉంటామని నందీశ్వరులకు మాట ఇస్తారు. అలా ఈ నేగంటి కాలక్రమేణా యాగంటి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న ఉమామహేశ్వర స్వామి లింగంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా స్వయంభుగా ఉంటారు. అలా ఉమామహేశ్వరులతో పాటు వచ్చి వెళ్లే నంది మేత మేయటం వల్ల పెరుగుతూ ఉంటారని మా నాన్నగారు చెప్పారండి. బాయ్.